ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వైజాగ్ నక్షత్ర గురించే టాపిక్. వైజాగ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం ఇక్కడ హైదరాబాద్ లో చూస్తున్నాం. ఇద్దరు చదువుకున్న వ్యక్తులు రోడ్డు మీద పడి కట్టుకోవడం. ఆల్రెడీ వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే కదా మేడం. సో ప్రేమ అనే పదానికి ఒక అర్థం లేకుండా పెళ్ళి అనేది ఒక సెలబ్రేషన్ అయిపోయింది, లవ్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సారా విషయానికే వస్తే మేడం, అసలు ఆమె గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఒక అక్షరం పెళ్లికి ముందు, ఒక అక్షరం పెళ్లికి తర్వాత. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వైజాగ్ నక్షత్ర గురించే టాపిక్ రేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ఎక్కడ చూసినా ఆడపిల్లలతో పాటు ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో అబ్బాయిలకు కూడా చాలా వరకు అన్యాయం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, సొసైటీ ఎందుకు ఇలా మారుతుంది? సో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి పిల్లలున్నా కూడా సో డైవర్స్ తీసుకోవడానికి ఉంది చట్టం. ఎన్నో విధాలుగాను వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నా కూడా ఆ రకంగా కూడా వాళ్ళు యూజ్ చేసుకోకుండా సమాజంలో ఇలాంటి పేరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక హీరోగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు తను దీన స్థితికి వచ్చిందంటే కారణం ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే చాలా వరకు వీడియోస్ చూస్తూనే ఉన్నాం కాబట్టి. సో నాతో పాటు ఈ రోజు డాక్టర్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నారు వీడియోలు? చూస్తున్నా. ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు వైజాగ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం ఇక్కడ హైదరాబాద్ లో చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగానూ ఆ ఇష్యూ చెలరేగుతూనే ఉన్నది. సో మొన్న మనం మాట్లాడుకుంటే పవిత్ర జయరామ్ అయినా కావచ్చు, చనిపోయినటువంటి మన మధ్యలో వెళ్ళినటువంటి చందు గారైనా కావచ్చు. సో ఈ రోజు మనము నక్షత్ర గురించి మాట్లాడుకుందాము. ఇది ఏంటే, ఇద్దరు చదువుకున్న వ్యక్తులు రోడ్డు మీద పడి కట్టుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరమైన విషయం. అంటే సిచ్యుయేషన్స్ అలా డిమాండ్ చేశాయనేసి వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు హీరో అంటే హీరో అనేది సినిమాలో హీరోలా ఉండి నేను హీరో అని చెప్పుకోవడం కాదు. ఆ హీరో వర్షిప్ అనేది ఎదుటి వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆ ఇష్యూ మొన్న జరిగిన ఇష్యూ జరిగే వరకు కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగాయని మనకు తెలియదు. సో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా అతను బిహేవ్ చేసింది చాలా, అంటే కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ ఎలా అంటే అక్కడ వాళ్ళ డాటర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు అతను కెమెరా ఎంటర్ కాకముందు తీస్తున్నారని తెలియక ఒకలా రియాక్ట్ అయ్యాడు. మీడియా వస్తుందని చెప్పిన తర్వాత వేరే రియాక్ట్ అయ్యాడు. సో మనిషి ఎప్పుడు కూడా కాలమాన పరిస్థితులను బట్టి రియాక్ట్ అవుతారంటారు. ఇక్కడ మనుషులను బట్టి, కాలమాన అంటే మనిషిని బట్టి ఆమె రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. జనరల్గా చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అలా వెళ్ళడం తప్పే. ఎవరో కామెంట్ చేస్తారు, ఎందుకంటే 4 years వైఫ్ లేదు, ఎలా ఉంటాడు వైఫ్ లేకుండా అనేసి. అసలు ఎలా కామెంట్ చేస్తారు, నాన్ సెన్స్ ఎలా మాట్లాడతారు? అంటే అదే వైఫ్ చేస్తే ఊరుకుంటాడా? అదే వైఫ్ చేస్తే సొసైటీలోకి ఇష్యూ వస్తే ఎలా స్పందిస్తారు? లేడీకి ఒకలా స్పందిస్తారు, జెంట్స్కి ఒకలా స్పందిస్తారు. అంత నాన్ సెన్స్ మాట్లాడి మీడియా ముందుకు వచ్చి 4 సంవత్సరాల నుంచి వైఫ్ లేదంటే వైఫ్ కోర్టులో కేసులు ఉండి ఆ వైఫ్ లేరని చెప్పేసి హస్బెండ్లు అందరూ ఇలా చేస్తే మరి ఇంకా నిజంగానే వాల్యూ ఏమున్నది? సో ఆమె చేసింది పక్కన పెడితే అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు రోడ్డు మీదకి రావడం తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చాలా మెచ్యూర్డ్ ఉన్న అమ్మాయి, ఒక కంటెస్ట్లో పాల్గొని ఒక టైటిల్ తెచ్చుకున్న అమ్మాయి, సెన్సిబుల్గానే మాట్లాడుతుంది. సో ఇలా పెట్టి మనం సూత్రాల గురించి అడిగితే దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఎందుకంటే దాన్ని బ్రేక్ చేసే రూలు కోర్టుకు ఉంది. సో ఇష్యూస్ అనేది కోర్టుకి ఏంటంటే నిజంగానే ఆమె చెప్పింది ఒక వెర్షన్లో కరెక్ట్. ఎందుకంటే చెప్తే ఓవరాల్గా చెప్తే ఎవరు వినరు. విత్ ప్రూఫ్ కావాలంటే ఇలా న్యూసెన్స్ కావాలి. సో దట్ ఏంటంటే నిజంగా ఆమె మాట్లాడినప్పుడు కూడా ఒకటి ఏం చెప్తుంది అని అంటే, నేను ఇన్ని రోజులు ఎంత చేసినా కూడా బయట జనాలకి ఏం అర్థం కాకపోని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇలా దొరకబట్టి వీడియో ఇవ్వడం వల్ల ఇది నిజమని తెలుస్తుంది. అంటే చట్టంకి ఒకటి నేను ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. చట్టాన్ని ఫస్ట్ మనం చేతిలో తీసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొంచెం ఆ రియాక్షన్ అవన్నీ కొంచెం ఏంటంటే ఒక లైక్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమెకున్న బాధలో మాట్లాడుతుంది. అయినా కూడా తెలివిగా మాట్లాడుతుంది, డేర్గా మాట్లాడుతుంది. కొన్ని విషయాలు అలా చేయడం కూడా అవసరమే. ఎందుకనంటే ఒక అడ్వకేట్గా ఆ ఇష్యూని అక్కడికి వెళ్ళి ఆమె న్యూసెన్స్ చేయడాన్ని మనము సపోర్ట్ చేయలేకపోవచ్చు. అంటే తన చేతిలోకి తీసుకుంది అని చెప్పి. కానీ అదే పోలీసులు మరి ఎవరు ఏం చేయలేదు కదా, పోలీసు కూడా ఏమీ స్పందించలేదు కదా. సో ఈ వ్యక్తి ఇలాంటి వాడు అనేది సమాజానికి చెప్పడానికి అనేక దారులు ఉంటాయి. అందులో ఇది ఒక దారి. సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, సమర్థించిన వాళ్ళు సమర్థించరు. ఆమెకి ఏంటంటే లీగల్గా ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అది ఆ విషయము తన కోర్టులో ఎవిడెన్స్ పెట్టినప్పుడు సపోర్ట్ అవుతుంది, తను అదే చెప్పింది. కానీ మొన్న జరిగిన ఇష్యూకి తనకి కోర్టులో ఫేవర్ రావచ్చు, సొసైటీలో ఒక అంటే కొంతమంది
అమ్మాయిలు ఇలా ఉండాలి, డేరుగా ఉండాలి, అన్యాయం జరిగినప్పుడు బయటికి రావాలంటే నిజంగానే రావాలి. అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే అతనికి అది మంచిది. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు, అతను ఇచ్చే ఆన్సర్స్, మీడియాని రివర్స్లో క్వశ్చన్ చేయడము, అంటే నా ప్రైవేట్ ప్లేస్ అంటే మరి పర్సనల్ విషయాలు ఏమైనా కూడా, పర్సనల్ థింగ్స్ ఏదైనా కూడా ప్రైవేట్ ప్లేస్లో చేయక ఓపెన్ ప్లేస్లో చేస్తారా? ఆయన ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది కదా మేడం ఆ సారాతోని, అంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విచ్చలవిడితనం. చట్టాలని అడ్డం పెట్టుకొని, అంటే ఏదో ఒక చట్టం వస్తుంది, ఆ చట్టాన్ని ఆ సెక్షన్ని క్లియర్గా చదవరు, దాంట్లో ఏముందనేది పూర్తిగా అవగాహన ఉండదు. అంటే ఎవరు పడితే వాళ్ళు కలిసి ఉండండి, ఎవరు పడితే వాళ్ళు తిరగండి, ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్లు పెట్టుకోండి అని ఏ చట్టమో చెప్పలేదు. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది రోజుకొక అమ్మాయిని తెచ్చుకుని, లేదా నిన్న రాత్రి అమ్మాయి వచ్చింది అంటారు. ఒకటి చెప్పమ్మా, నాకు నిన్న రాత్రి అమ్మాయి వచ్చింది, ఒక ఏజ్లో అమ్మాయి, ఒక ఏజ్లో అబ్బాయి ఒక రూమ్లో ఉంటే ఏం జరుగుతుంది? నువ్వు అంతా చెప్తున్నావు, మరి నాకు మీడియా ఉంది, నిన్న రాత్రి వచ్చింది అన్నది అప్పుడే చూపించు సీసీ కెమెరాలో. నువ్వు ఎప్పుడో చూపించవలసిన అవసరం ఏముంది? అప్పుడు నీ క్యారెక్టర్ని కూడా అందరూ నీ వైపే సపోర్ట్ చేస్తుంది కదా సొసైటీ అంతా, మీడియా అంతా కూడా. ఎప్పుడో పెళ్లి చేసుకుంది అంటున్నావు, 3 నెలల నుంచి కాపురం ఉందంటున్నావు, అమ్మాయి నిన్ననే వచ్చింది, ఇదిగో సీసీ ఫుటేజ్ ఉందంటే బ్యాగ్ ఎగేసుకుని రావడం అనేది సీసీ, అది ల్యాగ్ చేసే విషయం కూడా కాదు, నిన్నటిదే కదా. ఇప్పుడు ఏదైనా చెప్తే సొసైటీ కూడా నమ్మాలి, మనుషులు నమ్మాలి, వాళ్ళు నమ్మాలి. అతనే చెప్తున్నాడు ఎవరో నాకు సపోర్ట్ రారు ఇలాంటి టైంలో, నువ్వు మంచి చేస్తే ఎందుకు సపోర్ట్ రారు? సో ఇవన్నీ ఏంటంటే ఒక మనిషి యొక్క విచ్చలవిడితనాన్ని, బరితెగించిన దాన్ని, నేనే హీరో అని చెప్పుకోవటం, నేనే షూట్ చేసుకుంటాను, తనకు తానే హీరో అని చెప్పుకుంటున్నాడు. మరి ఎక్కడ మనం చూడలేదు హీరో ఏ మూవీస్లో చేశాడో ఏంటనేది. సో నేను మూవీ రిలీజ్ అవ్వకపోతే, నేను హీరో అవ్వకపోతే చనిపోతానంటే అక్కడ సాడిజం కూడా కనిపిస్తూ ఉన్నది. సో మళ్ళీ అంటాడు 3 crores నన్ను డిమాండ్ చేస్తుందంటే ఎవడ పెంచుతాడు? వాళ్ళు కనేలిపోయిన పిల్లని, 18 ఏళ్ళు ఒక పిల్లని కూడా బయటికి అలా నెట్టేయడము. అదే చెప్తున్నాను, బరితెగించింతనము. అంటే జనరల్గా ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ చూసి కూడా కొన్ని మనము, అంటే ఎక్స్పర్ట్స్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్గా ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, ఒక జడ్జి కానీ, ఒక లాయర్ కానీ, అడ్వకేట్ కానీ, లేకపోతే పోలీస్ ఆఫీసర్ కానీ, జనరల్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం చెప్పగలుగుతాం. అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా ఎంత రఫ్గా ఉంది. ఓకే, ఆమె చేసింది ఒక విధంగా తప్పు అని మనం అనుకోవచ్చు, అంటే తప్పు కాదు, వ్యక్తిగతంగా తప్పు కాదు అది. ఎందుకంటే ఆమె ఫ్రస్ట్రేషన్ ఆమెకు ఉంటుంది, ఆమె బాధ ఆమెకు ఉంటుంది. ఆమె ఇలా తాళి కూడా చూపెట్టి నేను చేసుకున్నానండి అని చెప్పేసి కూడా అంత. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె పెయిన్లో రెండు మాట్లాడుతుంది. ఒకటి ఇలాంటి వాడితోటి నేను ఉండలేను అంటుంది, ఉండలేరు, ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే తాళికి వాల్యూ ఉందంటే మన చాయిస్, అది మనం చేసుకున్నాం. వయసులో ఎక్స్పీరియన్స్ లేకపోయినా, లేకపోతే నమ్మించిన మాటలకి మనం ఏదైనా మన చాయిస్ రాంగ్, మనం చూస్ చేసుకున్న పర్సన్ రాంగ్. సో దీనికి ఆన్సరు ఎవరు చెప్పలేరు. ఆ పెళ్ళిని రద్దు చేయడం, నీకు కావాల్సిన న్యాయం చేయడం, అతను పనిష్మెంట్ ఇవ్వడం తప్పిస్తే. సో నీ పెయిన్ అలా అనిపిస్తుంది. ఒక విధంగా ఏంటంటే ఇలాంటి అంటే తిరుగుబడతనం అమ్మాయిల్లో వస్తే కొంతవరకు అబ్బాయిలు కూడా, ఇప్పుడు అందులో ఒక్కలైనా భయపడతారు కదమ్మా, ఎందుకంటే అలా చేయడానికి. నా ప్రైవేట్ ప్లేస్ అంటే ఒక రూమ్ తీసుకుని నువ్వు 10 మందిని పెట్టుకుని అక్కడ ఏది చేసినా ప్రైవేట్ ప్లేస్లో వేరొకరు రారా? నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీసులు వచ్చి రైడ్ చేయరా? నువ్వు ఇల్లీగల్గా ఏదైనా బిజినెస్ చేస్తుంటే పోలీసులు వచ్చి రైడ్ చేయరా? ఇన్ఫర్మేషన్ ఉండదా? నా ప్రైవేట్ ప్లేస్లోకి అనడం ఏంటది? సో అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి, అతని బిహేవియర్ని బట్టి, వ్యక్తిగతంగా అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది అంచనా వేయవచ్చు. అది లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా అమ్మాయి అలా వెళ్ళి చేతిలోకి తీసుకుందని అనుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వడం చాలా మంచిది, చాలా మందికి కనువిప్పు కూడా కలుగుతుంది. అందులో అప్పుడు అమ్మాయికి ఏమి రచ్చ అయిపోయి నష్టమైంది ఏం లేదు, ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వీడి క్యారెక్టర్ నేను సొసైటీకి చూపించాను, నాకు ఇదే న్యాయము, కోర్టులో వేరే న్యాయం దొరకపోయినా పర్వాలేదని చెప్పి. ఇప్పుడు మనం సారా విషయానికి వస్తే మేడం, అసలు ఆమె గురించి ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అసలు? సమ్మా, ఇక్కడ నువ్వు అమ్మాయివి, నేను కూడా ఒక యాక్చువల్గా ఏంటంటే మాట్లాడాలి. ఎందుకనంటే న్యాయం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరికైనా ఒకటే, నీతి అనేది ఒకటి ఉంటుంది కదా ఒక మనిషి, అది మోరల్ వాల్యూస్ అనేది ఒకటే. సో తల్లిదండ్రులని ఎంతవరకు మనం తప్పు పెట్టవచ్చు అనేది మనం పెట్టలేం. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారని తెలియదు. అమ్మాయిలు కూడా కాస్త ఆలోచించుకోవాలి, ఏం సెక్యూరిటీ ఉంది? నువ్వు ఒక డివోర్స్ నడుస్తుంది, కేసులు నడుస్తున్నాయి, వైఫ్ నిన్ను ఫాలో అప్ చేస్తుందని తెలుసు, నీకు ప్రమాదం అక్కడ పొంచి ఉందని తెలుసు, నువ్వు ఏ ముఖం పెట్టుకుని నేను ఫ్రెండ్ అని అంటున్నావు? అంటే ప్రతి ఫ్రెండ్ రూమ్కి అట్లా వెళ్ళిపోతావా? రాత్రి వచ్చి ఒక రూమ్లో స్టే చేస్తావా? అంటే నీకు అక్కడ ఫిజికల్గా అసలు నీకు అక్కడ సెక్యూరిటీ ఏమున్నది?
అతని అబ్సెన్స్లో ఒక వాచ్మెన్ నీ మీద దాడి చేయొచ్చు, ఒక వాచ్మెన్ నేను రేప్ చేయొచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ బాయ్ నేను ఏమైనా చేయొచ్చు. అలాంటి ప్లేస్లోకి వెళ్తే అమ్మాయిలకు కూడా ఏ విధమైన సెక్యూరిటీ ఉందో ఆలోచించరా? చదువుకుంటున్నారు అంటున్నారు, డిగ్రీలు చేస్తున్నారు అంటున్నారు, మేమందరం ఈక్వల్ అంటున్నారు, మోరల్ వాల్యూస్ ఎందుకు మర్చిపోతున్నారు? సో నువ్వు ఒక లవ్ చేయి, నువ్వు ఒక అఫైర్లో ఉండు, నువ్వు అది వేరే విషయం. అతను చెప్తున్నాడు ఇది ఆఫీస్ అని చెప్తున్నాడు, ఇక్కడ చాలా మంది వస్తారని చెప్తున్నాడు, ఆఫీస్ బాయ్ కూడా అతనితోటే ఉన్నాను అంటున్నాడు. సీసీ ఫుటేజ్ కూడా మీరు బెడ్రూమ్ లో సీసీ ఫుటేజ్ పుచ్చుకుని ఒక ఏంటో అనకూడదు మరి మాటలు. అంటే సోషల్ యాక్టివిస్ట్ లాగా నేను మాట్లాడకూడదు, ఎందుకంటే నేను అడ్వకేట్ కాబట్టి కొన్ని నాకు కొన్ని వర్డ్స్ నేను యూజ్ చేస్తే అది తప్పుగా అనిపిస్తుంది. కానీ నీకు అక్కడ నేనే ఉన్నాను రాత్రి అంటున్నాడు అందులో ఆఫీస్ బాయ్. అంటే నీకు ఒక ప్రైవేట్ స్పేస్ అనేది అమ్మాయిలకి లేదా? అలాంటి అమ్మాయిలకి లేదా? అంటే నువ్వు ఇద్దరు మగవాళ్ళతోటి అదే రూమ్లో ఉంటావా? నీకెక్కడ సెక్యూరిటీ ఉంది? రేపొద్దున బయటకు వచ్చి నన్ను ఇలా చేశారు అలా చేశారు అని అంటారు. ఆ సారా అనే అమ్మాయిది ఏంటంటే అసలు పేరు వేరు అని చెప్పే ప్రకారంగా అమ్మాయి ఎందుకు ధైర్యంగా నిలబడి చెప్పట్లేదు? ఎందుకు పారిపోతుంది? నువ్వు ఆ కార్డియేషన్కి వచ్చిన అమ్మాయి పోలీస్ వాళ్ళతో మాట్లాడండి. పబ్లిక్ నువ్వు రెస్పాన్సిబిలిటీ, పోలీస్కి రెస్పాన్సిబిలిటీ కాదు. అది లీగల్గా తప్పు కాకపోవచ్చు, సొసైటీ ప్రకారంగా అది తప్పు, మారల్గా అది తప్పు. నువ్వెందుకు సమాధానం చెప్పలేవు? నువ్వు తప్పు చేయనప్పుడు. ఇప్పుడు నక్షత్ర గారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం వల్ల ఆమెకి లీగల్ గా ఎలాంటి హెల్ప్ అవుతుంది? లీగల్ గా ఎలాంటి సపోర్ట్ అవుతుందంటే ఇక్కడ అంతా వీడియో తీస్తారు, పలానా ఇది పేపర్లు వస్తుంది, అది తీసుకెళ్లి కోర్టులో ఆమె సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇమీడియట్ గా ఆమెకి యాక్షన్ తీసుకునేది ఏముండదు. ఇప్పుడు ఒకటమ్మా, వ్యక్తిగతంగా మనం స్పందిస్తాము, అది మన బాధ, లేకపోతే సామాజికంగా మనం స్పందిస్తాము, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. కానీ పోలీసు ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, జడ్జి ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత అలా చేయవలసిన అవసరం లేదు. ఒక సీట్లో కూర్చుని అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చి కానీ ఆ లాని, ఆ బుక్స్ని, ఆ ప్రొవిజన్ని, ఆ రూల్ని, ఆ సెక్షన్ని కాదని వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ప్రతి అమ్మాయి ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి రిలీఫ్ వచ్చేయాలి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనకి రిలీఫ్ వస్తుందని ప్రతి విక్టిమ్ అనుకుంటారు. కానీ సొసైటీలో మన ఒక్కరితో పాటు కోట్ల మంది ఉన్నారు, అందరికీ ఈక్వల్గా ఒకే రోజు రాదు కాబట్టి టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి అమ్మాయి కూడా. సారా మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు వ్యక్తిగతంగా పాడైంది, క్యారెక్టర్ ప్రకారంగా పాడైన పక్కన లీగల్ యాక్షన్స్ ఏముంటాయి? లీగల్ యాక్షన్ ఒక వ్యభిచారంలో ఒక అమ్మాయిని పట్టుకుంటే రెస్క్యూ హోమ్ పంపించి కౌన్సిలింగ్ చేసి తప్పమ్మని చెప్పి పంపిస్తున్నారు. ఒక డ్రగ్స్ పార్టీలో ఒక అమ్మాయి కనిపిస్తే ఒక అమ్మాయి చేస్తే ఇది తప్పు, ఇది తినక ఆరోగ్యం పాడవుతుంది అన్నారు. ఏం యాక్షన్ ఉంటుంది దాని మీద? అది తెలిసే కదా అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం పరువైనా పోయింది. రేపు పొద్దున్న మళ్ళీ వేషాలు మార్చుకుని, హెయిర్ స్టైల్ మార్చుకుని, డ్రెస్సింగ్ మార్చుకుని ఈ అమ్మాయి ఒకటని కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఇవి. వాళ్ళకి సిగ్గు ఏముంటుంది? వాళ్ళకి భయపడేది ఏముంటుంది? చట్టాలు వాళ్ళని ఏమి శిక్షిస్తాయి? ఆల్రెడీ వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజే కదా మేడం. సో ప్రేమ అనే పదానికి ఒక అర్థం లేకుండా, అంటే ఒక ప్రేమ అనేది 2 అక్షరాలతో కూడినటువంటి పదం, దాన్ని ప్రేమించిన మనకు అతిగా ప్రేమించవచ్చు, ద్వేషించడం కూడా చాలా అతిగా ద్వేషించవచ్చు. కాదు లవణ్య, మీరు చెప్పారు కదా ప్రేమ అనేది 2 అక్షరాలు అనేది. ఒక అక్షరం పెళ్లికి ముందు, ఒక అక్షరం పెళ్లికి తర్వాత. ప్రేమకు అదే అర్థం చెప్పాలి. ఇప్పుడు ప్రేమలో సక్సెస్ అయిన వాళ్ళు ప్రేమ గురించి వేరే చెప్పుకుంటారు, ప్రేమ ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్డ్గా వాళ్ళు ఆ ఫీల్డ్ అనుభవించే వాళ్ళు దానికి ఎగ్జాంపుల్ ఒకటే చెప్తారు. మీరు ప్రేమ 2 అక్షరాలు అన్నట్టు పెళ్ళికి ముందు ఒక అక్షరం, పెళ్ళి తర్వాత ఒక అక్షరం. ఎందుకంటే ఇందులో ఫేజెస్ ఉంటాయి, అంటే స్టేజెస్ ఉంటాయి. అంటే అమ్మాయి పడే వరకు ఒక స్టేజ్ ఉంటుంది, పడిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత ఒకసారి చేస్తారు, పెళ్ళి 5 ఏళ్ళ తర్వాత ఒకలా ఉంటుంది. ఇదే కేసు నక్షత్ర తేజ కేసులాగా 5 సంవత్సరాల తర్వాత ఒకటే ఉంటుంది. ఎలా ఉంటాయంటే ఈ ఫేజ్లు, అప్పుడు మనం చెప్పామనుకో ఏదైనా చెడ్డోడని, బయట వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరు కూడా బ్లేమ్ అవుతారు. ఎందుకు అతని గురించి అసూయతో చెప్పారు, లేకపోతే నా కూతురు బాగుపడుతుందని చెప్పారు, వాళ్ళకి నచ్చలేదు, ఇలా అనేసి ఉంటారు. అంటే సిచ్యుయేషన్స్కి అనుగుణంగా మనుషులు రియాక్ట్ అవుతుంటారు ఎవరైనా సరే. సో ఇక్కడ జరిగింది అదే. ఒకే ఊరు, ఒకే దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ సెకండ్ మ్యారేజెసే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెడ్డోళ్ళే, వాళ్ళ మీద పోక్సో కేసులు కూడా ఉన్నాయి. సో అన్నీ తెలుసు. నువ్వు తెలివైన అమ్మాయి, నీకు పెళ్ళికి ముందే కండిషన్స్ పెట్టాడు, మరి నువ్వెందుకు ఒప్పుకోవాలి? అంటే మనం ఏం చెప్తామంటే ఆడపిల్లలు సెన్సిటివ్, తొందరగా నమ్మేస్తారు, తొందరగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు, వాళ్ళ నమ్మకం అమ్మాయింది అని. అంటే మనం పాతని చెట్టుని బట్టే విత్తనాన్ని బట్టి చెట్టు వస్తుంది, మనం పోసిన నీరుని బట్టే ఆ చెట్టు పెరుగుతుంది. సో మనం చూసేసుకున్న పర్సన్ని బట్టే మనము దానికి తగిన ప్రతిఫలం బేర్ చేయాలి. ఎందుకంటే సినిమాకి అని తెలుసు, అప్పుడు కూడా అబ్బాయి కొంచెం ఉందని తెలుసు, నీకు కండిషన్స్ కూడా పెట్టాడు, అన్నిటికీ నువ్వు అప్పు చేసుకున్నావంటే నీది ప్రేమ అని అంటావు. ఇప్పుడు ఏమంటావు? తాళి పెట్టి నాది ఎట్లా, ఎవరికైనా ఒకటే న్యాయం.
ఎవరిస్తారు? నువ్వు చేసుకున్న పెళ్ళికి, నువ్వు ఎంచుకున్న పెళ్ళికి ఎవరు న్యాయం చెప్తారు? చట్టం న్యాయం చెప్పాలి. చట్టం న్యాయం చెప్పాలంటే ఏం చేయాలి? వెయిట్ చేయాలి. సో నువ్వు మెంటల్గానే ఫీల్ అవ్వుకుంటూ, నువ్వు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటూ, ఏ అమ్మాయికైనా ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పేది ఒకటే, ఓకే ఇలా చేయడం వల్ల మానసికంగా మీకు ఒక స్ట్రాంగ్నెస్ రావచ్చు. అదే నేను సాధించాను, ఇతను బయట పెట్టాను, ఇతను తప్పులు బయట పెట్టాను అనేసి ఓకే, అది చట్టానికి కూడా కొంచెం సపోర్ట్ అవ్వచ్చు, అంటే కేసుకు కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది. కానీ ఏంటంటే పేషెన్స్ అనేది చాలా అవసరము. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి రివర్స్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె సేవ్ అయ్యింది. మీడియా సపోర్ట్ చేయకపోతే ఆమె ఏమవుతుంది? ఆ ప్లేస్లో అతను ఎలా రియాక్ట్ అవుతాడు? సో ఇవి తర్వాత ఏంటంటే కొన్ని అనర్థాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. అంటే నక్షత్ర కేసు ఇలా అయింది కాబట్టి ప్రతి అమ్మాయి ఇలా చేయాలని ఎవరు ఎంకరేజ్ చేయరు. సో మీరు ఏదో విధంగా ఎవిడెన్స్ సంపాదించుకోవడం అనేది అది అవసరం. ఏమవుతుంది? కేసుకి 494 ఉందా? లేదు. మ్యారేజ్ ఎవిడెన్స్ లేదు. 497 ఉందా? ఆ సెక్షనే లేదు. అడల్టరీలో లేడీకి పనిష్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు సారా వెళ్ళిపోయింది, ఆమె అంతా మార్చుకుని మంచిగా ఉంటుంది. ఆ సారానా లేకపోతే ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు వీడియోలో? ఎవరు వస్తారో నా గురించి మాట్లాడడానికి? నువ్వు మంచోడు అయితే అందరూ వస్తారబ్బా, ఎందుకు రావడానికి? నీకు అన్యాయం జరుగుతుంది. తనకైతే అందరు సపోర్ట్ గానే ఉన్నారు కదా మేడం. ఆయన కూడా మంచితనంగా చేస్తే ఆయనకు కూడా అందరూ సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు నీకు అక్కడ డాటర్ ఉన్నది, వెళ్ళిన వెంటనే డాటర్ని దగ్గర తీసుకున్నావా? కెమెరాస్ ఉన్నాయని నీకు తెలియదు. సో నీ రియాక్షన్ ఎట్లా ఉంది? నీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది? హీరో నీకు నువ్వే హీరోగా డిక్లేర్ చేసుకోవడం కదా. హీరో లక్షణాలు కూడా మనిషిలో ఉండాలి. సో ఇప్పుడు అది పిల్లల మీద ఎంత ప్రభావం చూపెడుతుంది? డెఫినెట్గా పిల్లల మీద మానసికంగా ప్రభావం తీరుతుందమ్మా. ఇలా ఎక్కువ రియాక్ట్ అయితే కేసుల కోసం అమ్మాయిల మీద కూడా అది మానసికంగా ప్రాబ్లం ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ పిల్లల మీద 100% ఉంటుంది. పిల్లల మీద 100% ఉంటుంది. మ్యారేజ్ అంటే వాల్యూ ఉండదు. పేరెంట్స్ అంటే ఇలాగే ఉంటారంటారు, పెళ్ళంటే ఇలాగే ఉంటుందని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ లైఫ్ మీదే వాళ్ళు ఏంటంటే అంటే విరక్తి కలుగుతుంది. అది ఏంటి ఫ్యామిలీ, ఏంటి పేరెంట్స్, ఏంటి ఫాదరు. ఇప్పుడు నా కూతురే నన్ను చచ్చిపో అంటుంది, నా కూతురే నన్ను ఏదో అంటుందని నిన్న వీడియోలో ఏదో తమ్లైన్ చూసాను నేను. అనకపోతే ఏమంటారు? అంత ఫేస్ టు ఫేస్ వాళ్ళ మమ్మీని కొట్టి బయటికి పంపినప్పుడు ఆ పాప అక్కడే ఉండి ఆమె కూడా భయపడడం జరిగింది. ఆ పాప సరే, నువ్వు ఎంత అట్లా అక్కడ ఎంత భయంకరమైన సిచ్యుయేషన్ ఉన్నా నీ పిల్లని నువ్వు చేత్తైనా పట్టుకోవాలి. అంటే వీళ్ళు ఇప్పుడు సమాజానికి ఏం ఆన్సర్ ఇస్తున్నట్టు మేడం? సమాజానికి ఆన్సర్ ఏముంటుందమ్మా? అది నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సమాజంలో చాలామంది చేసేది అనుకరణే. అంటే వాళ్ళు ఏది చేశారో మనం ఏది చేద్దామని అనుకరణ. సొంతంగా వ్యక్తిగతంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే కదా నెగిటివ్ కామెంట్స్, ట్రోల్ చేయడం ఇవన్నీ కూడాను. సో అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి చూపించడం కరెక్టే. ఎందుకంటే అవతల వాళ్ళది ఏంటనేది కూడా తెలుస్తుంది. కానీ అంత మనం రియాక్ట్ అయిపోవడం వల్ల ఎన్ని రోజులు చేసినా కూడా అదే ఎవిడెన్స్. ఇప్పుడు అతని క్యారెక్టర్ అనేది వేరు, ఎవిడెన్స్ వేరు. ఇప్పుడు క్యారెక్టర్ అనేది ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు ఎవిడెన్స్ అవుతుంది. అమ్మాయి అవుతుందంటే ఉమెనైజర్, క్రుయాలిటీ గ్రౌండే వస్తుంది. ఉమెనైజర్ కాబట్టి ఎంతమంది అమ్మాయిలతో చేసినప్పుడు 35 అమ్మాయిలు ఉన్నారంటే వచ్చి చెప్పమనండి అంటున్నాడు. ఎందుకు వచ్చి చెప్తారు? నేను అతనితో నాకు రిలేషన్ ఉందని. ఏ అమ్మాయి తన ఫ్యూచర్ పాడు చేసుకుంటుంది? ఏ అమ్మాయి తను డిఫేమ్ చేసుకుంటుంది? ఏ అమ్మాయికి సొసైటీని ఉద్ధరించాలని ఉంటుంది? ఇప్పుడు నువ్వు కూడా పెళ్ళయింది, ప్రాబ్లంలు ఉన్నది, అప్పుల్లో ఉన్నాడు, సినిమాలు రిలీజ్ అవ్వలేదు. సినిమా అనేది ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ ఉండడం తెలిసి అమ్మాయిలు వచ్చి ఉండొచ్చు. అమ్మాయిలు నేను కూడా వెళ్ళాను అంటే అమ్మాయిది కూడా అక్కడ తప్పు అవుతుంది కదా. ఆ అమ్మాయిలు ఎందుకు వస్తారు? కొన్ని ఏంటంటే ఎలిగేషన్, డ్రగ్స్ తీసుకుంటున్నాడు లేదా అది తీసుకుంటున్నాడు అంటే ఎప్పుడు కూడా నేరారోపణ చేయబడ్డ వాళ్ళంతా కూడా వాళ్ళకి పాజిటివ్గా చెప్పుకుంటారు, నెగిటివ్గా ఎవరు చెప్పరు. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఈ అమ్మాయికి నెగిటివ్గా చెప్తారు, కొన్ని అబ్బాయికి నెగిటివ్గా చెప్తారు. ఏది చేసినా ఫైనల్గా కోర్టే డిసైడ్ చేయాలి.